మిత్రమా పార్ట్ 1. విజయ్ వాణిల ప్రేమ కథ. విజయ్ పని కోసం పట్నం వెళ్ళాడు. వాణికి బలవంతంగా గోపి అనే వ్యక్తితో పెళ్లి చేశారు. 3 రాత్రులు జరిపేకి 2 కుటుంబాలు ప్రయాణిస్తుండగా రోడ్డు ప్రమాదంలో వాణి వినికిడిని జ్ఞాపక శక్తిని కోల్పోయింది. 3 రాత్రులు జరగలేదు. అలా కొన్ని వారాలు గడిచాయి. దాంతో గోపి మరో పెళ్లికి సిద్ధపడ్డాడు. ఆ రోజే ఆషాఢ మాసం మొదలైంది. అదే వంకతో వాణిని తన పుట్టింట్లో వదిలేసి వెళ్ళిపోయారు. మిత్రమా 2వ పార్ట్. వాణి స్నేహితులు అలకి, అమూల్య వాణి దగ్గరికి వెళ్ళి వాణి పరిస్థితిని చూసి వాణిని ఎలాగైనా బాగు చేయాలని నిర్ణయించుకొని పట్నం డాక్టర్కి అన్ని విషయాలు చెప్పారు. వైద్యం కుదరదు, ఏదైనా బలమైన సంఘటన వల్ల బాగుపడచ్చు అన్నారు డాక్టర్. తిరిగి వస్తుండగా పెద్ద ప్రమాదం జరిగింది. వాణి తలకు బలమైన మూగ దెబ్బ తగిలింది. వైద్యం చేస్తుండగా వాణికి గతం గుర్తొచ్చింది, వినగలుగుతుంది. హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చారు.